ఎవరి దగ్గరైతే మీరు పని పాట చేస్తున్నారో నమ్మకం ఉండండి, శ్రద్ధగా చేయండి. యోసేపులాగా ఒకానొక రోజున ఉన్నత స్థాయికి ప్రభు తలగా ఉంచుతాడు. అక్కడ మీకు చదువు అక్కర్లేదు, స్థాయి అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, స్థాయి అక్కర్లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. జపాన్లో సోపుల కంపెనీ గురించి చెప్పాను. జస్ట్ ఆఫీసర్లందరికీ టీ ఇస్తూ ఉండేవాడు. ఆ సోపుల బాక్సుల్లో సోపు లేకుండానే ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది, కంపెనీకి లాస్ వస్తుంది, బ్యాడ్ నేమ్ వచ్చేసింది, వ్యాపారాలు దివాలా తీసే టైం. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఏం చేద్దాం. ఒకడు అన్నాడు అనలాగ్ మిషన్ తయారు చేద్దాం, ఎన్ని కోట్లు. ఇంకోటి అన్నారు సెన్సార్ పెడదాం, అది ఎన్ని కోట్లు. వాళ్ళకి టీలు అందించే ఒకడు విని 4 రోజుల తర్వాత, సార్ నేను ఒక ఐడియా చెప్పనా అన్నాడు. టీలు తీసుకొచ్చి ఎవరు అంటే నేను ఐడియాలు చెప్తా ఉన్నాడు. గాడిదా నువ్వు అన్నా. ప్లీజ్ సార్ అన్నాడు. వాళ్ళలో ఒక అతను ఇతనిలో ఏదో ఫైర్ ఉన్నట్లుగా గుర్తుపట్టి బయటికి తీసుకెళ్ళి నాకు చెప్పు, ఆ తర్వాత నేను వాళ్ళకి చెప్తానన్నాడు. వాడు తక్కువవాడు కాదు, అందరి ముందు చెప్తానన్నాడు. వాడికి గత్యంతరం లేక తీసుకొచ్చి పెట్టారు. ఏం చేద్దాం అంటే వీడు మామూలుడు కాదు, వీడు చెప్పను, చేసి చూపెడతా, పదండి ఫ్యాక్టరీలోకి అన్నాడు. ఏందిరా నీ రచ్చ, ఒరే ఎవడరా ఈయన రానిచ్చింది లోపలికే? సార్ నా మాట నమ్మండి, నేను చేసి చూపెడతా. సరే పద. సోపులన్నీ బెల్ట్ మీద వెళ్తూ ఉన్నాయి బాక్సుల్లో. వీడు అన్నాడు టేబుల్ ఫ్యాన్ ఒకటి పట్టరమ్మన్నాడు. ఏందిరా నువ్వు మమ్మల్ని రమ్మంటావు టేబుల్ ఫ్యాను? సోప్ బాక్స్ వెళ్తాడు, ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 5లో పెట్టాడు. సోపులు ఉన్నవేమో వెళ్ళిపోతున్నాయి, ఎంటీ బాక్సులేమో గాలికి ఆ పక్కన పడిపోతున్నాయి. వెరీ సింపుల్. 4 టేబుల్ ఫ్యాన్లు. వీడు చెప్పిన ఐడియా 4 కోట్లు, వాడు చెప్పిన ఐడియా 10 కోట్లు. వెంటనే ఆ టీలు అమ్మేవాడిని, టీలు అందించేవాడిని బాడీ మెంబర్గా పెట్టుకున్నారు ఆ కంపెనీలో. జపాన్ పొట్ట పొడిస్తే అక్షరం మొక్కరాదు.